పెండింగ్ చలాన్లపై సైబర్ నేరగాళ్లు నజరు పెట్టారు. చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. దీన్ని నిర్ధారించుకున్న పోలీసు అధికారులు బహుబరాకంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. సరిగ్గా దీన్నే సైబర్ క్రిమినల్స్ అవకాశంగా మలుచుకున్నారు. సేమ్గా ఈ చలాన్ల పేరుతో నకిలీ వెబ్సైట్ ను రూపొందించారు. దీని ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. ఇంటర్నెట్లో నకిలీ వెబ్సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. నకిలీ వెబ్సైట్లను రూపొందించిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, పెండింగ్ చలాన్లపై సైబర్ నేరగాళ్లు నజరు పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత గతంలో ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి వాహనాలపైన చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయో దీనిపైన ప్రభుత్వం రివ్యూ చేసి ఈ చలాన్లన్నీ కూడా వసూలు చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులకు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు, రాష్ట్ర పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు డిస్కౌంట్ తో కూడినటువంటి ట్రాఫిక్ చలాన్స్ ని విధానాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పోలీసులందరూ కూడా కేటగిరీ వైజ్ గా ఏ వాహనానికి ఎంత చొప్పున డిస్కౌంట్ ఇవ్వాలి, ఏ రకంగా ఈజీగా డబ్బులను వసూలు చేయాలనే ఒక ఆలోచనతో వాహనదారులకు అందరినీ కూడా ఊరట కల్పిస్తూ ఈ కొత్త ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ దానికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా కానీ ఫిజికల్ గా ఈ సేవ మీ సేవ ద్వారా మీ వాహనాలపైన ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా చెల్లించొచ్చు అంటూ కూడా ఈ ఆప్షన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానీ ఇదే విషయాన్ని కొంతమంది కేటగాళ్లు ఏది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ ఉంటుందో, అంటే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లాగా, లేదా హాకీ, ఇతర గేమ్స్ ద్వారా కానీ, రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ ఏదైనా హాట్ టాపిక్ గా ఉంది 2-3 రోజుల పాటు దృష్టి జనాలది వాటిపైన ఉంటుందనే ఒక విషయాన్ని కేటగాళ్లు, ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు వాటిని క్యాచ్ చేసుకుని ఏదో రకంగా ఆ స్కీమ్ లో ఎంటర్ అయ్యి దానిలాగానే యాజ్ గా నకిలీ క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇదే సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీసులు ఈ చలాన్ పేరుతో ఒక సైట్ ఏర్పాటు చేసి ఆ సైట్ ద్వారా ఈ చలాన్లని పే క్లియరెన్స్ కి సంబంధించినటువంటి ప్రక్రియ సాగుతూ ఉంటే సేమ్ దాని పోలికతోటే మరో వెబ్సైట్ ని క్రియేట్ చేసి ఇది కూడా తెలంగాణ పోలీసులదే అన్నట్టు ఒక ధీటుగా ఆ వెబ్ డిజైనింగ్ చేసి దాని ద్వారా కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేసి ఈ చలాన్లు కట్టేటువంటి కస్టమర్స్ ఆ పేమెంట్స్ అన్ని కూడా తారుమారు చేసి ఈ సైట్ ద్వారా డబ్బులు పొందేటువంటి ప్రయత్నాలు చేస్తారు అన్నట్టుగా నేరుగా హైదరాబాద్ పోలీసులే సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ చలాన్స్ పేరుతో http echalans.tspolice.in అని ఏదైతే ఈ నకిలీ వెబ్సైట్ ఉందో దీని ద్వారా లాగిన్ అవ్వకండి, దానికి డబ్బులు కట్టకండి. అది కేవలం దోచుకోవడం కోసమే పెట్టినటువంటి నకిలీ వెబ్సైట్. ఓన్లీ echalan.tspolice.gov.in పబ్లిక్ వ్యూ ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే డబ్బులు కట్టండి. లేదా మీకు ఆన్లైన్ ద్వారా ఏదైనా కన్ఫ్యూజన్ ఏర్పడింది, ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సేవ మీ సేవకు వెళ్లి ఆ సెంటర్లలో నేరుగా మీరు డబ్బులు పే చేస్తే మీ వాహనాల పైన ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సైబర్ బారిన పడకండి, మోసపోకండి. సైబర్ బారిన తేడాలు తెలుసుకోండి. ఒరిజినల్ వెబ్సైట్ ఏంటి, నకిలీ వెబ్సైట్ ఏంటి, పోలీసులు మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు పాటించండి. వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు పాటించి సైబర్ నేరాలకు గురవ్వకుండా, సైబర్ వ్యక్తులకు డబ్బులు పంపకుండా ఒరిజినల్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ చెల్లింపులు జరుపుకొని మీ చలాన్స్ అన్ని కూడా తొలగించుకోండి అంటూ మాత్రం పోలీసులు ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ రకంగా హైదరాబాద్ లో, తెలంగాణలో, దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి టైంలోనే యాజ్ గా ఈ చేతిగాళ్లు అదే రకమైనటువంటి వెబ్ డిజైనింగ్ తో తెలంగాణ స్టేట్ పోలీసు లోగోతో ఫ్రాడ్ చేసి ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు పొందేటువంటి ప్రయత్నం చేసినందుకు ఇమీడియట్ గా హైదరాబాద్ పోలీసులు ఆ వెబ్సైట్ ని గుర్తించి ఇది నకిలీ వెబ్సైట్, దీని ద్వారా ఎవరు లాగిన్ అవ్వకున్నట్టు కూడా అవేర్నెస్ లో భాగంగా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఒరిజినల్ వెబ్సైట్ అడ్రస్ లింక్ కూడా అక్కడ మెన్షన్ చేస్తూ దీని ద్వారా మాత్రమే మీరు లాగిన్ అయ్యి దీంట్లో పే చేసుకోండి అని మాత్రం సూచనలు ఇస్తా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఏ వెబ్సైట్ ద్వారా మనం డబ్బులు పే చేస్తా ఉన్నామో, పోలీసులు ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏంటి, ప్రభుత్వం అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి వెబ్సైట్ ఏంటంటే కూడా గమనించి తేడా ఉంటే నకిలీ వెబ్సైట్ పైన ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేసి ఒరిజినల్ వెబ్సైట్ ద్వారా డబ్బులు చెల్లించుకోండి అంటూ మాత్రం ఈ సలహాలు, సూచనలు జారీ చేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.